తల్లికి వందనం పథకం కింద నిధుల విడుదల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి అర్హత విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి అర్హత విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో కీలక సంస్కరణలు అమలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ₹15,000 అంటే ₹13,000 తల్లికి అకౌంట్లో పడుతుంది. ₹2,000 స్కూల్ ఏదైతే మెయింటెనెన్స్ ఉందో ఆ మెయింటెనెన్స్ అది కూడా పిల్లలకే ఉపయోగపడే విధంగా, అంటే ప్రతి పిల్లవాడికి ₹15,000 ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజైతే ఏదైతే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అనేక మంది తల్లులు లోకేష్ గారిని కలిశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 ఇస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లవాడికేమో 15,000 ఇస్తానని చెప్పి ఇంకో పిల్లవాడిని మటన్ కొట్టులోనో ఫిష్ కొట్టులోనో లేకపోతే వైన్ షాపుల కాడో పని చేసుకోమని ఆయన ఉచిత సలహా ఇచ్చే పరిస్థితి ఉంది. ₹15,000 అంటే ₹13,000